వెల్కమ్ టు MMC న్యూస్. విలేకరుల మిత్రులకు సంబంధించింది. మొన్న కలువాయిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాం జరిగినప్పుడు వెంకటగిరిలో విలేకరులు నన్ను ఇట్లా అన్నారు. వెంకటగిరి అంటే వెంకటగిరి టౌన్ కాదు, మీకు అదొకటి గుర్తు చేస్తుంది. నేను నెల్లూరు అంటే నెల్లూరు టౌన్ కాదు, నెల్లూరు జిల్లా. వెంకటగిరి టౌన్ అని అంటే వెంకటగిరి టౌన్, డక్కిలి, బాలాయపల్లి అని చెప్తారు. వెంకటగిరి అంటే అది నా నియోజకవర్గం. సో ఎవరైనా అయి ఉండొచ్చు, అది ఇక్కడ విలేకరులు అయి ఉండొచ్చు, మండలాల్లో విలేకరులు అయి ఉండొచ్చు. ఎక్కడైనా కానీ నేను మంచి ఉద్దేశంతోనే అంటా కానీ ఎప్పుడు ఎవరిని విమర్శించను. అండ్ నేను ఎప్పుడు చెప్తాను, విలేకరుల హక్కు ఆల్ ఎంట్రీ పాస్ అంటాం. ఏ పార్టీ ప్రోగ్రామ్ అయినా, ఏ పార్టీ నాయకుడి దగ్గర అయినా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోయే హక్కు మీకే ఉంది. సో మాకు తెలియని విషయాలు కూడా మేము కూడా కొందరిని అడిగి మరీ తెలుసుకుంటాం. దాన్ని నేనేదో తప్పుగా అన్నట్టు ఎత్తి చూపిస్తూ ఒక కథనం. కానీ దానిలో గమనించాల్సింది మీరు ఒకటి ఉంది. అంటే మీరు ఎవరైనా ఫీల్ అయి ఉంటే మాత్రం అది తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను మంచి మనసుతోనే మంచిగానే చెప్పిన. నేను ఎలా చెప్పానో నేను ఎలాంటి వ్యక్తి మీకు తెలుసు. కానీ అది రాసిన వ్యక్తి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. రాసింది ఎవరు? తెలుగుదేశం అధికార ప్రతినిధి, మీడియా అధికార ప్రతినిధి, అవునా? మరి ఆయన రాసింది అట్టే ఉంటాయి కదా. అందుకని అది తీసి పక్కన పడేసింది. దానిలో తప్పుగా మీరేం చేయలేదు, విషయం తెలియజేసిన, అంతేగాని దానిలో తప్పులేదు. ఎందుకంటే అది కూడా వెంకటగిరి నియోజకవర్గం కిందే వస్తుంది. పార్టీ అధికార వ్యక్తి చెప్పిన దాన్ని మిస్గైడ్ చేసుకొని మీరు అపార్థం చేసుకోవద్దు.